అందరికీ నమస్కారం. హర హర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 5, 6, 7, 8వ తేదీలలో వీరి జీవితంలో అసలు ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదండి. ఈ కలియుగంలో ఒక మహారాజులా బతకటానికే మీరు పుట్టారా అని అన్నట్టుగా మీ దగ్గర ఒక చిన్న విషయం లేకపోవటం వలనే ఎన్నాళ్ళు మీరు కష్టాల్లో ఉన్నట్లుగా మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. మీరు గమనించారో లేదో మీ జీవితంలో మీరు అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి. మీరు ఎవరికైతే మంచి చేయాలి అని చూశారో వాళ్లే మీకు శత్రువులుగా మారుతూ ఉన్నారు. మీరెంతో ప్రేమను పంచినప్పటికీ మీకు తిరిగి వస్తుంది మాత్రం అవమానాలే. డబ్బు ఒక చేత్తో వస్తే మరొక చేతితో తెలియకుండానే వెళ్ళిపోతుంది. కష్టాలందరికీ ఉంటాయి, కానీ మీ జీవితంలో సంతోషాలు వచ్చి రావటంతోనే ఆగిపోతుంటాయి. ఇక పైన అలా జరగదండి. మీ జాతకంలో సంపదల ద్వారాలు తెరుచుకున్నటువంటి సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని రహస్యాలనేవి ఈ రోజున మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళు ఇకపైన మీ కనుసైగలలో మెలిగేటటువంటి మీ యొక్క అంటే మీ కాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ జేబెప్పుడు కూడా నోట్లతో నిండిపోయే విధంగా ఆ డబ్బును మీరు లెక్క పెట్టలేనంతగా సంపాదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అసలు ఆ అద్భుతం ఏమిటి? రాబోతున్న ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో జరిగే వింత సంఘటన ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ జీవితాన్ని కనుక ఒకసారి గమనిస్తే మీకేదో ఒక మూలన సంతోషం రాబోతుంది అనేటటువంటి ఆశ కలిగే లోపులోనే అది ఆవిరైపోతూ వచ్చింది. ముఖ్యంగా ఒక ధన సమస్య అనేది మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉంది. ఒక చేత్తో డబ్బు వస్తుంటే మరో చేతితో ఖర్చులు సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాయి. లోకంలో అందరికీ బాధలుంటాయి, కానీ మీ విషయంలో మాత్రం ఆ సంతోషం రావటానికి ఎందుకో కానీ చాలా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. మీరేదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా సరే, ఒక మంచి పని చేద్దామన్నా సరే అది అస్సలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుంది అని అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని చెడిపోతూ వస్తుంది. మీరు ఎప్పుడు ఎవరికి కీడు తలపెట్టలేదు. పెద్దవారికి సహాయం చేస్తూ ఉన్నారు. ఉన్నంతలోనే మీరు సంతోషంగా ఉన్నారు. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతుందని చెప్పుకోవాలి. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే భగవంతుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇక మీ జీవితంలో లేమి అని మాట ఉండదు. రాబోయే రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలోనే అతి పెద్ద విజయాలుగా నిలిచిపోబోతున్నాయి. మిమ్మల్ని బలహీనులు అని చెప్పి భావించిన వారు వారి తప్పును తెలుసుకుని కుమిలిపోతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు తాము తవ్విన గోతులో వారే పడతారు. అలాగే పరమేశ్వరుడి యొక్క కృప ఉంటే కొండంత సమస్య కూడా ఇసుక రేణువులా మారిపోతుంది. ఇకపైన మీరు ఆందోళన పడవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మీ ఇంటి గడపను కొన్ని శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి విషయం కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, స్వామి కరుణించినటువంటి ఫలితం. మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంటే నడవబోతుంది. మీరెన్నాళ్ళు ఏదైతే కలలు కన్నారో అది నిజమయ్యే సమయం వచ్చేసింది. మీ ఊహల్లో ఉన్నటువంటి ప్రపంచం ఇప్పుడు మీ కళ్ళల్లో సాక్షాత్కరించబోతుంది. మీరు వేసినటువంటి ప్రతి అడుగులో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తూనే ఉంది. ఈ రాశి వారు ఏ విషయాన్ని కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఒకవేళ సీరియస్ గా తీసుకుంటే అది ఏ విషయమైనా కానీ ఎంతైనా వెళ్తారు, అంటే ఎంత దూరమైనా వెళ్తారు. లేదంటే సహాయాన్నైనా సరే ఏదైనా ఒక సవాలుగా తీసుకుంటారు. ఇష్టంతో చేస్తారు, కష్టంతో చేస్తారు, కానీ ప్రతిఫలం రాకపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మీకు జరిగింది కూడా ఇదే. మీరు ఏ పని చేసినా సరే దానికి ఏదో ఒక ఆటంకులు, అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు పొందక చాలా ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. అయితే మీరు కేవలం విజయం సాధించటం కోసమే కాకుండా మీ జీవితంలో ఓర్పు, ఐశ్వర్యం, వైభవం వీటన్నింటికీ కూడా మీరు అర్హులు కావాలంటే మీరు తప్పకుండా ఇంకొంచెం సమయం అనేది ఆ భగవంతుడికి ఇచ్చి తీరాలి. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా మీ కుండలిలో ఇప్పుడు రాజయోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ లేరు. రాబోయే రోజుల్లో మీ జాతక చక్రంలో శుభయోగాలు బలపడిపోతున్నాయి. మీరు తప్పకుండా ధనాదాయాన్ని పొందే అవకాశం స్పష్టంగానే కనిపిస్తుంది. మరసలు ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది మీ తలరాతలో వస్తున్నటువంటి
వాస్తవమైనటువంటి మార్పు. మీ ఎదుగుదలకు అడ్డుగా నిలబడినటువంటి వ్యక్తులు ఇప్పుడు వారంతటి వారే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుందంటే ధన ప్రవాహానికి అడ్డే ఉండదు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ కష్టాన్ని గమనిస్తాడు, మీ నిజాయితీని పరీక్షిస్తాడు. ఇప్పుడు మీ జీవితంలోనికి అనుగ్రహం అనే మహాసముద్రం పోటెత్తబోతుంది. మీరు పెద్దగా కష్టపడకపోయినా సరే దైవం యొక్క కృప మీ పైన చాలా ఆనందంగా, అంటే మీరు చేసినటువంటి పుణ్య ఫలితాల ఆధారంగా ఇది మీకు కేవలం మీకు సొంతం కాబోతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ కూడా ఇతరులకు మీరు కీడు చేయలేదు. అలా అనుకోను కూడా అనుకోలేదు. ఉన్నంతలోనే పేదవారికి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ వచ్చారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎవరి మీద అసూయ కానీ, ద్వేషం కానీ ఇటువంటివి ఏమీ లేని గొప్ప హృదయం మీది. మీ ఆలోచనలు, మీ పద్ధతులు చాలా పవిత్రంగానే ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇకపైన జీవితంలో దేనికి కొరత అనేది ఉండదు. ఎందుకంటే మీ జీవితంలో మీ యొక్క గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. చెప్పాలంటే మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయనే చెప్పుకోవాలి. మీ హృదయ పవిత్రతకు పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. ఇకపైన మీ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఈ విశ్వంలో ఉన్న సకల దేవతలు మీ పైన ఆశీర్వచనాలు కురిపించబోతున్నారు. ఆ దైవ బలం ఎంత శక్తివంతంగా ఉండబోతుందంటే మీరు దేవుడు ముందు చేతులు జోడించి అడగక ముందే మీ సమస్యలన్నీ కూడా వాటంతట అవే పరిష్కారం అవుతాయి. అంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఇంకేముంటుందండి చెప్పండి. అలాగే ఈ ప్రపంచంలో చాలా మంది కేవలం తమ కర్తవ్యాన్ని నమ్మి కష్టపడి రాజుల్లా బతకాలి అని అనుకుంటారు. అది ఎలా సాధ్యం? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దానికి కారణం వారి నమ్మకం, వారి పట్టుదల. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఒక చిన్న ఆశను చిగురింప చేయండి. విజయం మీ పాదాల చెంతకు తప్పకుండా చేరుతుంది. పరమేశ్వరుడు మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నాడో మీరు చూస్తే నివ్వెరపోతారు. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ లోకంలో మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలి అని చూసినా సరే ఆ దేవుడు మాత్రం మీకు తోడుగానే నిలబడ్డాడు. బాగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ రాశి వారి జీవితంలో ఈ 4 రోజుల్లో అఖండమైనటువంటి అదృష్టం పట్టబోతుంది. అలాగే మీరు ఏదైనా కానీ పైకి చూడటానికి గర్వంతో నిండిన వారిలా కనిపించినప్పటికీ మాత్రం మీ మనసు మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. అలాగే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అందరూ కూడా నా వారే అని అనుకుంటారు. మంచి మనసుతో ఉంటారు. ఎదుటి వ్యక్తులను ప్రేమానురాగాలతో పలకరించడం వీరు ముందుంటారని చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో మీకు జరగబోయే కొన్ని సంఘటనలు మీ జీవితంలో అతిపెద్ద విజయాలకు నిలబడబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని అసమర్థులు అని భావించారో వారు తమ సొంత తప్పుల వలన బాధపడుతూ పశ్చాత్తాపపడ్డారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు తాము వేసిన ఎత్తుల్లో వారే చిక్కుకొని ఓడిపోతారు. వినటానికి ఇది కొంచెం వింతగా అనిపించినా సరే ఇది అక్షర సత్యం. పరమేశ్వరుడి యొక్క కృప కొండంత సంక్షోభం కూడా ఉంటే క్షణంలో మంచులా కరిగిపోతుంది ఆ పరమేశ్వరుడి దయవలన. అయితే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు. మీ కుండలి ఆధారంగా సిద్ధం చేసినటువంటి జ్యోతిష్య సందేశాన్ని చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఈ కీలక సమయంలో మీరు ఏదైనా పొరపాటు చేస్తే మీ చేతికి అందొచ్చినటువంటి అద్భుతమైన అవకాశం అనేది వృధా అయిపోవచ్చు. అందుకే మీ చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు, కొంచెం సమయం దొరికినప్పుడు మంచిగా ఇంటి తలుపులు, కిటికీలు వేసుకొని ఏకాగ్రతతో కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటే మీ తలరాత ఎలా మారుతుంది అనేది మీకు అర్థమైపోతూనే ఉంటుంది. మీరెన్నాళ్ళుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారో ఆ సమయం వచ్చేసింది. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అత్యంత కీలకమైనవిగా భావించండి. మీ అదృష్టం మిమ్మల్ని వరించడానికి సిద్ధంగా ఉంది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తమ యొక్క కరుణా కటాక్షాలతో మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చేయాలి అని అనుకుంటున్నాడు. మీ తలరాతలు మారే సమయం ఇదే. కాబట్టి ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, ఆందోళనలు అన్నీ కూడా ముగిసిపోబోతున్నాయి. అలాగే మీ జీవితానికి కొత్త కళను తీసుకురాబోతున్నాయి. ఆ దివ్యమైనటువంటి దీవెనలు మీ పైన ఎంతలా కురిపిస్తున్నాయంటే మీ జీవితం బంగారంలా మెరిసిపోవటం ఖాయం. ఇంకా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ప్రవేశించబోతుంది. మీరు దేనికోసమైతే ఎన్నాళ్లుగా పోరాడుతూ వచ్చారో, ఏ పని కోసమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కటం లేదు అని మీరు బాధపడుతూ వచ్చారో
అదే విజయం మీ ముంగిట నిలవబోతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పని కూడా కావచ్చు, లేదంటే మీరు మనసులో కోరుకున్న మరేదైనా సక్సెస్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. అదిప్పుడు మీ పాదాల చెంతకు చేరుతుంది. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని గెలుపు తీరాలకు చేరుస్తుంది. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరగబోతుంది. పరమేశ్వరుడి యొక్క దయ వలన కష్టాలన్నీ కూడా ఎంత సులభంగా తొలగిపోతాయంటే మీరు కూడా ఆశ్చర్యపోయే రోజుగా, అలాగే మీ జాతకంలో గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి స్థానాల్లోకి రాబోతున్నాయి. దీని వలన మీకు అపారమైనటువంటి లాభాలు కలుగుతాయి. గతంలో మీకు అసాధ్యం అనిపించిన పనులు దాదాపు పూర్తి అయిపోతాయి. అనుకున్న సమయంలో చెడిపోయినటువంటి పనులు ఇప్పుడు ఎలాంటి ఆటంకము లేకుండా వాటంతట అవే విజయవంతంగా పూర్తవుతాయి. మీరు చేపట్టిన ప్రతి పథకం, ప్రతి ఆలోచన సత్ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీ దారికి అడ్డుగా నిలిచిన వ్యక్తులు, మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన పరిస్థితులు అన్ని కూడా మటుమాయమవుతాయి. ఇక మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే సమయం వచ్చేసింది. భయం, ఆందోళన ఇవన్నీ కూడా వెనక్కి నెట్టి విజయ పదంలో మీరు అడుగులు వేస్తారు. అలాగే దైవకృపతో ప్రతిదీ కూడా మీకు సులభతరం అవుతుంది. ఇన్నాళ్లుగా కేవలం మీ ఊహల్లోనే ఉన్నటువంటి కలలు ఇప్పుడు మీ కళ్ల ముందు నిజం కాబోతున్నాయి. సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి కావటం చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారి జీవితంలో మీరెప్పుడూ కూడా ఊహించినటువంటి మార్పులు జరగబోతున్నాయి. మీరు కొన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ఎంత కష్టపడ్డారో అదంతా కూడా ఆ భగవంతుడికే తెలుసు. అందుకే ఇప్పుడు ఆ కళలన్నీ మీ కళ్ల ముందు సహకారం కాబోతున్నాయి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితం ఒక కొత్త ఎత్తుకు చేరుకుంటుంది. పరమేశ్వరుడి యొక్క కరుణ, ఆయన యొక్క ఆశీస్సులతో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరే మార్గమైతే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మూసుకొని పోయాయి అని అనుకున్న విజయ ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. మీ కెరీర్ అయినా, బిజినెస్ అయినా, ఆస్తిపాస్తుల పెంపుదలైనా, చివరకు మీ వ్యక్తిగత విషయాలైనా సరే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక మార్గం, ఏదో ఒక గెలుపు మీకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు విపరీతంగా కష్టపడవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ప్రత్యేకంగా మీరు కష్టపడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు చాలా కష్టపడి అలసిపోయారు. అలాగే మీరు చేసినటువంటి చిన్నపాటి ప్రయత్నం కూడా ఊహించినటువంటి పెద్ద ఫలితాలను ఈ 4 రోజుల్లో ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు. కెరీర్ లో మీ ఎదుగుదల కోసమైతే ఏళ్ల తరబడి చూశారో అది ఇప్పుడు చాలా త్వరగా మీ ముందుకు వస్తుంది. ఆర్థికంగా మీ పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇక మీరు వినేటటువంటి శుభవార్తల్లో మొదటి వార్త, ఎన్నాళ్ళు మిమ్మల్ని వేధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి పనిలోనూ అలాగే అడ్డంకులు సృష్టించినటువంటి ధన సమస్యలు ఉండవు. పరమేశ్వరుడి కృప వలన అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగమైతే ఉంటుంది. మీరు అస్సలు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇక మరొక శుభవార్త, మీ కెరీర్ అలాగే వ్యాపారంలో తిరుగులేనటువంటి సక్సెస్ మీరు లభించేలా మంచి గుర్తింపును సాధిస్తారు. ఇన్నాళ్లు కూడా మొదలు పెట్టకపోయినా పనులన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయి మీకు నిరాశ కలిగింది. కానీ మీ ప్లాన్స్ ఇప్పుడు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్, జీతం పెంపు వచ్చే అవకాశమైతే కనిపిస్తుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడి అందుతుంది. అంతేకాదు ఇక మీరు వినేటటువంటి మరో శుభవార్త విషయానికొస్తే, మీ జీవితంలో రహస్యంగా ఉంటూ మీకు వ్యతిరేకంగా కుట్రలు పరుతున్న శత్రువులు ఓడిపోతారు. మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి తేజస్సు ఎంతలా పెరుగుతుందంటే మీ శత్రువులు మీ ముందు తలవంచక తప్పదు. మీకు కీడు చెయ్యాలి అని ఎవరైనా ప్లాన్ వేస్తే ఆ గోతిలో వాళ్లే పడతారు. ఎందుకంటే దైవబలం మీకు రక్షణ కవచంలా మారబోతుంది. ఇక మరొక శుభవార్త, కుటుంబ సమస్యలు కానీ, వ్యక్తిగత ఒత్తిడి కానీ మిమ్మల్ని లోపల బలహీనపరుస్తుంటే ఇక అవన్నీ తీరిపోతాయి. ఇంట్లో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక నుంచి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ ని వినండి. ప్రశాంతత పెరగటమే కాదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయి ప్రేమానురాగాలు అనేవి మరింతగా బలపడతాయి. మీ ఇంట్లో ఏదైనా పెద్ద శుభకార్యం జరగటానికి బలమైనటువంటి యోగాలు మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరికైనా వివాహం కాక ఆగిపోయి ఉంటే ఇప్పుడు వారికి సంబంధాలు కుదిరి పెళ్లి బాజాలు మోగే శుభ సంకేతాలు అందుతాయి. అలాగే మీ జీవితంలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, శనిదేవుడి యొక్క కృప వలన మీకు అకస్మాత్తుగా అద్భుతమైన ఒక అనుభూతిని కలుగుతుంది. మిమ్మల్ని లోపల వేధిస్తున్న ఆందోళన, భయాలు ముగిసిపోతాయి. మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ప్రవేశిస్తుంది.
దీని వలన మీ ఆత్మవిశ్వాసం గొప్పగా పెరిగిపోతుంది. మీ అదృష్టం బలపడుతుంది. మీ కళ్ళతో మీరే చూస్తారు కదా ఈ శుభవార్తలు. మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయంలా రాబోయేటటువంటి వెలుగులా మారిపోతుంది. అసలైనటువంటి దైవిక సంకేతాలివే. పరమేశ్వరుడి యొక్క దయతో మీ తలరాత మారుతుంది. సక్సెస్, ఐశ్వర్యం, ఆనందం మీ దరికి చేరుకుంటాయి. అందుకే ఈ అద్భుతమైన సమయాన్ని ఏ మాత్రమూ వృధా చేసుకోవద్దు. భగవంతుణ్ణి స్మరిస్తూ పాజిటివ్ ఆలోచనలతో మీ పనుల పట్ల మీరు నిజాయితీగా ఉండండి. ఈ సమయంలో బద్ధకం అనేది మీ శరీరానికి విషం లాంటిది. ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని జయించడానికి మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. ఇక వ్యాపార నిమిత్తం బయట ఊళ్ళకు వెళితే తప్పకుండా మీ ఇల్లు అలాగే సొమ్ము విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగతనాలు జరిగే అవకాశం అయితే ఉంది. మీ ఇంటిని పరిసరాలను చిన్న చిన్న మార్పులతో చక్కగా అలంకరించుకోండి. అది ఇంటికి కొత్త కళను ఇస్తుంది. ఒకవేళ మీరు మనసు అంటే మీ యొక్క ప్రేమ బంధం చూసుకున్నట్లయితే మీ ప్రేమికుడు లేదంటే ప్రేమికురాలు మీ ముందుకు ఒక దేవదూతల వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీ మనసులో మెదిలే కొత్త ఆలోచనల ద్వారా డబ్బు సంపాదించే మార్గాలను వెతకండి. ఈ రోజు ప్రయాణాలు, వినోదాలు, కొత్త వారితో పరిచయాలు ఉండే అవకాశం అయితే ఉంది. మీ భాగస్వామి ఇచ్చే ప్రేమ వలన మీరు ఒక రాచరికపు అనుభూతిని పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దు. అలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. మరొక ముఖ్యమైన విషయం, ఈ 4 రోజుల్లో ఎవరైనా సరే మీ ఇంటికొచ్చి అప్పు అడగవచ్చు. వారికి డబ్బిచ్చి మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అప్పులు ఇవ్వటం తీసుకోవటం మానండి. అనారోగ్యంతో ఉన్న బంధువులను పరామర్శించడం మంచిదే. అయితే ఈ రాశి వారు మీరు పొందే అదృష్టం వలన కొంచెం నరదృష్టి కూడా తలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రేమ బంధం మరింత ఎక్కువగా బలపడుతుంది. అలాగే మీ వ్యాపార రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. అలా చేస్తే మీరు చిక్కుల్లో పడతారు. అయితే ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో చేసుకోవలసినటువంటి దేవతారాధన పరిహారాల విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చేయటం వలన మానసిక ప్రశాంతత, ఆటంకాల నివారణ, శుభ ఫలితాలనేవి మీరు పొందే అవకాశమైతే ఉంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా శనివారం రోజున మీరు నువ్వుల నూనెతో శని భగవానుడి ముందు దీపాన్ని వెలిగించండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. నల్ల నువ్వులు లేదంటే ఎవరికైనా పేదవారికి దుప్పట్లు దానంగా ఇవ్వండి. సూర్యారాధన చేసుకోండి. ఉదయం సూర్య నమస్కారాలు అలాగే సూర్య భగవానుడికి నీటిని అర్పించటం శుభప్రదం. తండ్రి లేదా పెద్దల ఆశీర్వచనాలు ఈ రోజున తీసుకోవటం వలన మీ పనుల్లో విజయం లభిస్తుంది. ఇకపోతే సోమవారం రోజులలో పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయండి. మహామృత్యుంజయ మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. బెల్వ దళాలతో ఈ రోజున స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే కుజగ్రహ ప్రభావం మీ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన లేదంటే దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ఎర్రటి పుష్పాలతో ఈ రోజున అమ్మవారికి పూజలు చేయండి. ఓం అంగారకాయ నమః అనే ఈ నామాన్ని జపం చేసుకోండి. కందులు లేదంటే ఎర్రటి వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వండి. అయితే తప్పకుండా కోపాన్ని, ఆవేశాన్ని మీరు నియంత్రించుకోవాలి. ఉదయం సాయంత్రం ఇంట్లో ఈ 4 రోజులు దీపారాధన చేసుకోండి. అలాగే నీటికి సంబంధించినటువంటి దానాలు ఎవరికైనా ఇవ్వటం వలన చాలా మంచి జరుగుతుంది. అంటే నీళ్లు కానీ మజ్జిగ కానీ ఇలాంటివి దానంగా ఇవ్వటం శుభ ఫలితాలను చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు పొందే అదృష్టాలు, వినేటటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం కదండి. ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అలాగే పక్కనే ఉన్న హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు.